నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వచ్చే టైంలో జగన్ గారు ఇటువైపు, అటువైపు ఏమో మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు 10 మంది కలిసి ఒకడి మీద ఫైటింగ్ చేయడానికి వెళ్తున్నారు. అది దైవ నిర్ణయం ఉంది. ఆయనకి ఎక్కడ చూసినా జనసమూహం ఉంది. ఆయన అభిమానం ఉంది. ఆయన తిన్న వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు, గుండెల్లో ఎప్పుడు ఉంచుకుంటారు. వాళ్ళే చేస్తారు, ఆయన చూస్తారు. లేకపోతే ఈడ కర్మ. అది నేను కథకంటే మనం చెప్పలేం కదా. అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే అటు 14 సంవత్సరాలు ఆయన చేశాడు, ఇప్పుడు ఏమో 5 సంవత్సరాలు ఏం చేశారు, ఎలా ఉంది? ఆ 14 సంవత్సరాలు ఏం చేశారు ఎవరికీ తెలియదు. ఏం చేశారు, ప్రజలు ఏమి చూశారు? ఈ 2 సంవత్సరాల కరోనా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా? ఎక్కడికైనా వచ్చారా? ఎవరైనా ఆదరించారా? పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా వచ్చి ఏ విధమైనటువంటిది ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎవరినైనా పలకరించారా? అది చేశారా? ఏటండి అలాగే ఎవడ అధికారం కోసం వాళ్ళు పాకులాడి ఏదో జగన్ చేసేసుకుందాం, ఏదో చేసేద్దాం అనే ఉద్దేశం తప్ప కానీ ఇంకా అదికట్ట ఏముంది? ఏమీ లేదు. ఎవడ అధికారం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. సరే దైవ నిర్ణయం అలా ఉంటే అలాగే ఉంటుంది. అదే అండి.